యాత్ర టూ సినిమా ఒక బయోపిక్ లా కాకుండా వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని యమునా థియేటర్లో యాత్ర టూ సినిమా తిలకించిన ఆయన చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి సినిమాలో కేవలం 10% ఉందని, నిజ జీవితాన్ని ఒక సినిమా తీయడం, ఒక పార్టులోనే జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని చూపించడం సాధ్యం కాదని వెల్లడించారు. ఇక 2019 ఎన్నికల్లో పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా వ్యవహరించిన బ్రహ్మాండమైన విజయం సాధించారని పేర్కొంటూ యాత్ర టూ సినిమాలోని సన్నివేశాలన్నింటినీ చూస్తే తమ అధినేతను దృశ్య రూపకంగా చూస్తున్నామని అనుభూతి కలుగుతుందంటూ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో జమునా సినిమాస్ లో ఈరోజు యాత్ర 2 సినిమాని మేమందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి మిత్రులు, సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సినిమా చూడడం జరిగింది. అంటే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేటువంటి విధంగా చిత్రీకరించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. దాదాపుగా క్యారెక్టర్స్ ఎంపికైతే చూసిన వెంటనే పేరు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేకుండా ఆ పోలికలను దాదాపుగా దగ్గరకు తీసుకొచ్చినటువంటి క్యారెక్టర్స్ ఎంపిక చేయడం, చాలా వరకు జరిగినటువంటి యథార్థ సంఘటనలు, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు చూపించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి సంబంధించి బహుశా ఒక పార్ట్ సినిమా అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే కొంతమేరే నాకు తెలిసినంత వరకు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన మొండి పట్టుదల కానీ, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజల గురించి ఆయన ఆలోచన చేసేటువంటి విధానం కానీ ఒక 10% మించి మనం చూడలేకపోయాం. దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. 2024 రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈరోజు మనం ఈ చిత్రంలో చూసాం. రాబోయేటువంటి చిత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు, విధానం మరలా 2024లో విజయదుందుభి భవించి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాన్ని కూడా మరలా చిత్రాలుగా తీసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక డాక్యుమెంట్ లాగా. మండల కేంద్రంలో జమునా సినిమాస్ లో ఈరోజు యాత్ర 2 సినిమాని మేమందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి మిత్రులు, సన్నిహితులు, వైఎస్ఆర్